ఏదైనా తేడా జరిగిందంటే అఖిలక్క ప్రాణం తీసేస్తుంది నీలు. కంగారు పడకుండా ఉండాంటీ. నీలు, ఎందుకైనా మంచిది ముందు అఖిలక్క కాళ్ల మీద పడి ఆ తర్వాత పని మొదలు పెడదాం. నీ మాటల వల్ల నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఆంటీ. ఆశీర్వాదంతో అందరం ఎక్కేద్దాం. నీలు, నాకు కూడా దాహంగా ఉంది, కొద్దిగా నీళ్ళివ్వు నీలు. బయలుదేరదాం పదండి. అలాగే అఖిల. నీలాంబరి నీతో ఏదో మాట్లాడాలండి అఖిల. నీలాంబరి, నీలాంబరి. ఏంటలా మొహాలు చూసుకుంటున్నారు? నా కాళ్ళ మీద పడ్డారేంటి? లేవండి. మీ బుద్ధులు మారినట్టు నటించకండి. ఇందాక అడిగారు కదా, అఖిలతో మాట్లాడాలన్నారు, ప్రాజెక్ట్ సంబంధించిన ఆలోచనలేవో షేర్ చేసుకోవాలన్నారు. మాకు నచ్చితే స్టార్టప్ ప్రోగ్రామ్ లో మీ పేరు కూడా ఎంటర్ చేయిస్తుంది. నోట్లో ఏం పెట్టుకున్నారు? మాట్లాడండి. చెప్పండి నీలాంబరి, భయపడకండి, చెప్పండి. నోరు పెగలట్లేదు మామ్. వాళ్ళకి సరైన అవగాహన లేదు అంకుల్. లేకపోతే ఫటాఫటా అని ఒక ఫ్లోలో మాట్లాడేసేవాళ్ళు. ఇలాంటి వెకిల్ చేష్టలు చేస్తే మర్యాదగా ఉండదు. మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు. అఖిల, మనం వెళ్దాం పద. ఏంటి మీ గోల? ఆపండి. ఏంటి పిన్ని? ఏంటి నీలాంబరి? మాట పడిపోయింది బంగారం. పడిపోయేలా చేసావు కదా మహి. ఒక్క పూటకు కాదు, మీ నోళ్ళు శాశ్వతంగా పడిపోయినా తప్పులేదు. పాపిస్ట్ నోళ్ళు. ఈసారి తోక జాడిస్తే ఆ పని చేద్దాం. అలాగే బంగారం, నువ్వు పద. బాయ్ బాయ్. ఇక్కడికెళ్ళి పార్వతి ఓటమిని చూద్దాం అనుకున్నాను. అది ఏడిస్తే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మా మాట పడిపోయింది. ఇక్కడ కూర్చొని ఏడవలా? నీలమ్మా, వాటుడు ప్రోగ్రామ్ లో అది ఓడిపోవడానికి ఏర్పాట్లు చేసావు కదా. కంగారుగా ఉందా? అవును పెద్దబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నలే వాళ్ళు కూడా అడుగుతారు కదా. అట్టగైతే టకటకమని సమాధానం చెప్పేయగలను. లేదంటే మాట గొంతుకాడ ఇరుక్కుపోతుందేమో అని భయంగా ఉంది. సమాధానం ఒక్కలానే ఉంటుంది, అడిగేవాళ్లే ఒక్కలా ఉండరు. వాటిని నువ్వు అర్థం చేసుకుని సమాధానం చెప్తే
నువ్వే గెలుస్తావు. రకరకాలుగా అడుగుతారంటే వాళ్ళు అడిగేది ఉల్టా పల్టాగా ఉంటుందా? వాళ్ళు ఎలా అడిగినా నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉంటే సగం సమాధానం చెప్పినట్టే. నీ మీద నీకు నమ్మకం ఉండాలి పార్వతి. నేను మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాను, మిమ్మల్ని నమ్ముతాను. నువ్వు ధైర్యంగా ఉండి పార్వతి. ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కూడా బయటికి రాలేవు. ఇక నీ గెలుపును అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎస్, దేవ పార్వతీలు వస్తున్నారు. మీరప్ప చెప్పిన పని పర్ఫెక్ట్ గా పూర్తి చేసుకొస్తాను నీలాంబరి మేడం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఆటో లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్. ఆటో లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్. ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. ఆటో లిఫ్ట్ ప్లీజ్, ప్లీజ్. పెద్దబాబు గారు, పాపం ఎవరు ఏం అవసరం వచ్చిందో ఏటో ఆటో ఆపమని చెప్పండి. సరే బాస్, ఆటో ఆపండి. సార్, సార్, మ్యామ్ ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. జీ స్టార్టప్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. పెద్దబాబు గారు, మనం పోతుంది కూడా అక్కడికే కదా? అవును పార్వతి. సార్, నేను కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీకు పోటీ అనుకోకుండా నన్ను కూడా తీసుకెళ్ళండి. బస్లో ఎవరో హ్యాండ్ బ్యాగ్ కొట్టేశారు, డబ్బులు కూడా లేవు సార్. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, టెన్షన్ పడకండి. బాస్, ఈవెన్ కూడా తీసుకెళ్దాం. నీకు ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను. పర్లేదు సార్. ఎక్కండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్, పోటీలో మీరు ఫస్ట్ వస్తే నేను సెకండ్ అయినా రావాలి. మేడం, సారీ మేడం, సారీ. సారీ మేడం. పర్లేదు. పార్వతి పద. శేఖర్. హాయ్ దేవా సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఓకే. సగం పని అయిపోయినట్టే, ఫైల్ మారిపోయింది. పార్వతి, మన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నీ గెలుపు మీదే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. నీకు కంపెనీ పెట్టే అర్హత ఉందని అమ్మకు కూడా అనిపించాలి. గాబరా పడకుండా ఉండు పార్వతి. అట్టగే అన్నా. పార్వతికి ఫైల్ మారిందన్న విషయం ఇంకా తెలీదు. తెలిస్తే కాళ్ళు వనికి కూలబడిపోతుంది. వావ్, హ్యాండ్ శానిటైజర్ డిఫరెంట్ గా ఏర్పాటు చేశాడు. గుడ్ ఐడియా. వావ్. ఎస్ సార్. చూసావా పార్వతి, నీకొచ్చిన చిన్న ఆలోచన ఎంతమందిని ఆకర్షిస్తుందో.
బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి చెప్పు. నువ్వు కంగారు పడకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ ఆలోచనలు ఖచ్చితంగా నచ్చుతాయమ్మా. ఏమో శేఖరన్నా, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నాకట్ట మాట్లాడడం రాదు కదా. స్పీడ్గా చెప్పకపోయినా స్పష్టంగా చెప్తే చాలు పార్వతి. అవును పార్వతి, నువ్వేం టెన్షన్ పడకు. ఇది మీ ఐడియానా సార్? పార్వతి ఐడియా. వావ్, సూపర్ మేడం. మీరు ఏ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయబోతున్నారు? పర్ఫ్యూమ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఏంటి? సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ప్రోడక్ట్ మేడం. ఓహో, సెంటా? మనం రెడీ చేసిన ప్రోడక్ట్స్ అన్ని రూమ్ లో ఉన్నాయి. చూద్దాం పద శేఖర్. మీరెళ్ళండి పెద్దబాబు గారు, నా నీడనే ఉంటాను. మీ పేరేంటి? నా పేరు వీణా మేడం. మీరు పార్వతి కదా? నీకిట తెలుసు? ఇందాక మీ వారు పేరుతో పిలిచారు కదా. మీరు కూడా గెలవాలని కోరుకుంటున్నాను. నేను తయారు చేసిన ప్రొడక్ట్స్ పక్క రూమ్ లో ఉన్నాయి, చూస్తారా మేడం? పర్వాలేదులేండి. చూడండి మేడం, ఏదైనా సలహా ఇస్తే నాకు మంచిదే కదా. సలహా ఇచ్చేదాన్ని కాదు కానీ రండి చూద్దాం. రండి మేడం. ఇది చూడండి మేడం, ఇది ఫేషియల్ క్రీమ్. అబ్బా, మంచి వాసన వస్తున్నది, చాలా బాగుంది. ఈ పౌడర్ చూడండి. అయ్యో అయ్యో అయ్యో, సారీ మేడం, చూసుకోలేదు. పర్లేదు పర్లేదు, ఏం కాదు, నేను కడుక్కొని వస్తాను. ఇక్కడే ఉండవే, పనైన తర్వాత బయటికొద్దు గాని. వీణా, సార్, నా పేరు మీకు ఇందాక పార్వతికి చెప్పినప్పుడు విన్నాను. తనెక్కడుంది? మీకోసమే వచ్చింది కదా సార్. మీరింకా రాలేదని, టైం అయిపోతుందని పిలుచుకుని వస్తానని వచ్చిందే. శేఖర్, పార్వతి ఆ రూమ్ వైపు రాలేదు సార్, తనకు తెలియదు కూడా. అయ్యో, కన్ఫ్యూజ్ అయ్యారేమో సార్. ఇటువైపే వెళ్లారు సార్. శేఖర్ రా. పదండి సార్. పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, 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 పార్వతి. పరిగెత్తండి సార్. పాపం పార్వతి ఏం చేస్తుందో. పార్వతి, తలుపు రావట్లేదేంటి? వీణా, వీణా, అది తలుపు రావడం లేదు, ఒకసారి చూడు. పార్వతి, పార్వతి, వీణా, వీణా ఉన్నావా? తలుపు తీయవా? అయ్యో, పార్వతి, పార్వతి ఎక్కడున్నావు? పార్వతి, పార్వతి, వీణా, పెద్దబాబు గారు, శేఖర్ అన్నా, అరే ఎవరైనా తలుపు తీయండి, తలుపు తీయండి. పెద్దబాబు గారు, పార్వతి ఎక్కడున్నావు? శేఖర్, పార్వతి కనిపించిందా? పార్వతి ఎక్కడా లేదు సార్. తన దగ్గర మొబైల్ కూడా లేదు. డెలిగేట్స్ అందరూ ఆడిటోరియంలోకి వెళ్ళిపోయారు.
ఎవరినైనా చూసారని అడిగితే లేదంటున్నారు. సరే ముందుకెళ్ళి చూద్దాం పదా. సరే సార్. శేఖర్ నువ్వు అటెండ్. ఓకే సార్. పార్వతి, పార్వతి. బయట వెతికితే దొరకదు దేవా సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, చూసుకోండి. నీలమ్మా ఇటు చూడు. ఇప్పుడు నేను గట్టిగా అరుస్తాను, మాట ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది చూడు. ఆంటీ రావట్లేదు ఆంటీ, నీ పెదాలు మాత్రమే కదులుతున్నాయి. నీలమ్మ మాట పడిపోయింది. నీలమ్మ మూగవాళ్ళుగా మారిపోయావు. మనసులో మాట్లాడుకోవడం తప్పించి మనసులో ఉన్న మాట బయటికి రావట్లేదు. అంటే ఒకరికొకరు పోటీ పడి అరుస్తున్నట్టు తెలుస్తుంది, కానీ మాట బయటకు వచ్చి చెవు లోపలికి వెళ్ళట్లేదు చీపురా ఆంటీ. నీలమ్మా మనం గొంతుతో మాట్లాడలేకపోయినా మొబైల్ సౌండ్ వినిపిస్తుంది. హలో హలో. నీలమ్మా నీ లిప్ మూమెంట్ తప్ప సౌండ్ రావట్లేదు. వాళ్ళకెలా వినిపిస్తుంది? హలో 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 మేడం. హలో మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు. మీరు చెప్పినట్టుగానే ఆ పార్వతిని ఆడిటోరియంలోకి పంపించాను. వాళ్ళు ప్రెజెంట్ చేయాలనుకున్న ఫైల్ నా దగ్గరే ఉంది.